అందువల్ల పాలిటిక్స్ అనేది విలువలు లేవు, సిద్ధాంతాలు లేవు. ఇందులో ఎవరు తప్పు? అవంతి శ్రీనివాస్ మొదటి వ్యక్తి కాదు, గ్రంథి శ్రీనివాస్ మొదటి వ్యక్తి కాదు. ఆ మాటకంటే వైసీపీ మొదటి పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి మొదటి పార్టీ కాదు. ఇది దేశమంతటా జరుగుతున్న పరిణామమే కదా. ఇలా కొత్తగా ఏమున్నది? ఇప్పుడు ఏ పార్టీ నుంచి అతీతం చెప్పాడు? బీజేపీ నుంచి వెళ్ళిపోలేదా? ఈవెన్ బీజేపీ లాంటి పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు తెలంగాణలో మనం చూడలేదా? అన్న మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారడం. అదో పెద్ద ప్రతిష్టాత్మకమై కాస్ట్లీయెస్ట్ బై ఎలక్షన్ అయింది. అమిత్ షా వచ్చి మీటింగ్లో పాల్గొన్నాడు. ఏం జరిగిన తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ క్యాండిడేట్ కాలేదా? సో అందువల్ల ఇవి ఒక్కరు కాదు కదా, ఇది ఇప్పుడు ఎంతమంది మారతలేరు ఇటు ఇటు. అందువల్ల దిస్ ఈజ్ నాట్ అన్యూజువల్. రాజకీయాల్లో మారకపోతే ఆశ్చర్యం. సార్, అంటే ఇప్పుడు ఇద్దరు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పలేదు సార్. బట్ అవంతి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు ఏదో ఒక పార్టీలోకి త్వరలో వెళతాను అని చెప్పి. గ్రంథి శ్రీనివాస్ కూడా ఏదో ఒక పార్టీలోకి వెళ్ళే ప్రయత్నాలు అయితే ఆయన చేస్తూ ఉన్నారు. అంటే పార్టీకి వెళ్ళే అవసరం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ జాయిన్ చేసుకుంటుంది. వీళ్ళకి ఏదో ఒక పార్టీ అవసరం అన్నది ఇప్పుడు వాస్తవం కావాలి. కానీ అవంతి శ్రీనివాస్ గతంలో టీడీపీలో ఎంపీగా కూడా పనిచేశారు కాబట్టి ఆయన టీడీపీలోకి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నట్టుగా నిన్న మీడియాలో ప్రచారం జరిగింది సార్. అవంతి వైసీపీకి రిజైన్ చేసిన వెంటనే బుద్దా వెంకన్న, ఆ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, ఒక ట్వీట్ చేశారు. ఒకసారి ట్వీట్ చూపించండి. ఓసరవల్లి అవంతి శ్రీనివాస్, నీలాంటి ఓసరవల్లిలు మాకేం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలుసు వైసీపీ ప్రభుత్వంలో నాయకులు సర్వం నాకేశారని, అందులో నువ్వు జగన్ రెడ్డి కూడా భాగస్వాములే. నీకు రాజకీయ జన్మ ఇచ్చిన చిరంజీవి గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారికి ద్రోహం చేశావు. నీకు రాజకీయ పునర్జన్మ ఇవ్వడమే కాదు, గల్లీ స్థాయి వ్యక్తివైన నిన్ను ఢిల్లీలో పెట్టిన చంద్రబాబు గారిని అవమానించావు. నీ సానుభూతి ఈ కూటమి ప్రభుత్వానికి ఏమీ అవసరం లేదు అని చెప్పి వాస్తవంగా 2009లో ప్రజారాజ్యం నుంచి అరంగేట్రం చేశారు అవంతి శ్రీనివాస్. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఎంపీ కూడా అయ్యారు సార్. ఇద్దరికి అన్యాయం చేసావు, ఇప్పుడు నీ సానుభూతి మాకు అవసరం లేదు అనేది బుద్దా వెంకన్న. ఇప్పుడు డిసైడ్ చేసేది బుద్దా వెంకన్న కాదు కదా, చంద్రబాబు నాయుడు కదా డిసైడ్ చేస్తుంది. నేను చంద్రబాబు నాయుడుతోనో పవన్ కళ్యాణ్తోనో మాట్లాడుకుంటాడా వైసీపీ రిజైన్ చేస్తుంటాడా? మీకు ఆ డౌటే లేదు. ఇప్పుడు ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడుతోనో పవన్ కళ్యాణ్తోనో ముందు మాట్లాడుకొని రిజైన్ చేస్తారు. లేకపోతే ఇక్కడ అక్కడ ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్, ప్లాట్ఫామ్ 1, 2, 3 ఉంటారు. కానీ ప్లాట్ఫామ్ లేకుండా ట్రైన్ ఎట్లా ఎక్కుతారండి రాజకీయాల్లో. సో అందువల్ల బుద్దా వెంకన్న చేతిలో ఉండదు. ఏం జరిగింది? బాలినేని శ్రీనివాస్ రెడ్డి వస్తున్నప్పుడు అక్కడ లోకల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పాలి, ఆయన పేరు జనార్దన్ మళ్ళీ అభ్యంతరం చెప్పాడు కదా. అభ్యంతరం ఏమైనా అయిందా? బాలినేని చేర్చుకోలేదా పవన్ కళ్యాణ్ పార్టీలో? సో అందువల్ల ఇది ఏముంది, ఇప్పుడు ఇది స్థానికంగా ఉండే నాయకుల మధ్య ఆ విభేదాలు ఉంటాయి. రాజకీయ ఆధిపత్యం కొరకు ఫైట్ ఉంటుంది. ఈయనే కదా ఇప్పుడు మీకు రకరకాల ఘర్షణలు ఉంటాయి, అవన్నీ సహజం. అయినా పార్టీ కోసం, పార్టీ విశాల ప్రయోజనాల కొరకు సర్దుకుపోవాలని వీళ్ళు చెప్తారు, నాయకుడు చెప్తాడు. పార్టీ ప్రయోజనం అంటే నాయకుడి ప్రయోజనం, వేరే ప్రయోజనమే ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు మీరు లిస్టు తీయండి, ఏ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఎంత శాతం ఉంటారో చూడండి. ఇటు మారిన వాళ్ళు ఎక్కువ శాతం ఉంటున్నారు. ఇలా ఇప్పుడు ఎవరిని విమర్శించారు? బొత్స సత్యనారాయణ విజయమని విమర్శించి వైసీపీలో పెద్ద నాయకుడు కాలేదా? ఇప్పుడు శాసన మండలిలో ప్రతిపక్ష నేత కూడా కదా. సో ఇందులో ఎవరిని విమర్శించలేదు, ఎవరిని అనలేదు. వీళ్ళంతా ఇప్పుడు అవంతి శ్రీనివాస్ ఒక్కడే మొదటిసారి ప్రపంచంలో అవినీతి వీళ్ళందరినీ అందరూ ఇదే పని కదా, ఒక్కరు కాదు కదా. అసలు పార్టీలే అంతే కదా. ఇప్పుడు మీకు 2014కు ముందు అసలు బీజేపీ లాంటి కమ్యూనల్ పార్టీతో మేము ఉండము అని టీడీపీ తెగదంపులు చేసుకోలేదా 2004 తర్వాత? మళ్ళీ 14లో కలవలేదా? మళ్ళీ 18లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన మోడీ అంటూ మోడీ పేరు పర్సనల్గా ధర్మ పోరాట దీక్షలు చేయలేదా? మళ్ళీ 24లో కలవలేదా? ఇప్పుడు జనసేన బీజేపీ వాయించే కాకినాడ సభలో హిందీలో కూడా చెప్పలేదా మోడీ అమిత్ షాల పైన? సో వాజ్పేయి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ కలవలేదా? పవన్ కళ్యాణ్ అంతకుముందు లోకేష్ పైన విమర్శలు చేయలేదా? లోకేష్ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయలేదా? అందువల్ల ఇది ఏమి వ్యక్తుల సమస్య కాదు. ఇది నేను అందుకే చెప్పేది, పార్టీలు కూడా ఇలాగే మారుతున్నాయి కదా. అసలు తెలుగుదేశానికి ఆ తలుపులే మూసేసినాయని అమిత్ షా చెప్పలేదా? మళ్ళీ ఆయన అమిత్ షాని తలుపులు తెరవలేదా? సో మీకు తిరుపతికి వచ్చినప్పుడు నల్ల జెండాలు ప్రదర్శన చేయలేదా? రాళ్ళు ఇసరలేదా? అసలు భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తారని చంద్రబాబు నాయుడు అనలేదా? చంద్రబాబు నాయుడు ఏ హై ఓ హై మోడీ అనలేదా? ఓ ఏటీఎం కార్డు అంటూ మాట్లాడలేదా? మీ మామకు వెన్నుపోడు పొడిచినావు, నువ్వు మిత్ర పక్షాలు మారుస్తావు, ఓడిపోతావు అని ఇన్నలే మోడీ. అందువల్ల
ఎంత తక్కువ మాట్లాడుకుంటారు రవిశంకర్ గారు అంత మంచిది. ఈ పాలిటిక్స్ గురించి మనకంత హెవీ ఇంట్రెస్ట్ ఉండి అందులో అసలు ఊగిపోవాల్సిన అవసరం లేదంట. నేను విశ్లేషణ వరకు చేయాలంతే. లెట్ అస్ నాట్ బికమ్ ఎమోషనల్. ఇవన్నీ సహజం. సో అందువల్ల ఇదేమీ పెద్ద సమాజం కోసం దేశాన్ని ఉద్ధరించడం కోసం రాజకీయాలు లేవు ఇవాళ రోజు పరిస్థితుల్లో. అయితే రాజకీయాలు మనం విశ్లేషించ తప్పదు కనుక విశ్లేషిస్తున్నాం, కానీ అందులో ఎమోషనల్ అయిపోయి అదేదో లలిత శాస్త్రీయ సంగీతాన్ని ప్రేమించేవాడు అందులో మైమర్చిపోయి పరవశించినట్టు పరవశించాల్సిన అవసరం లేదు. మనం క్రిటికల్గా ఎక్స్పోజ్ చేసి వదిలేయాలి. లెట్ అస్ నాట్ బి టూ ఎమోషనల్ ఆన్ లోకల్ పాలిటిక్స్. ఇవి పాలిటిక్స్లో ఇలా రోజు జరుగుతాయి. దానికన్నా అసలు ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాలపైన కాస్తంత మనం ప్రోబ్ చేయడం వల్ల ఎక్కువ సమాజానికి ఉపయోగం. ఎందుకు అర్బన్ కన్జంప్షన్ పడిపోయింది, ఎందుకు మధ్యతరగతి ఆదాయాలు పడిపోతున్నాయి, ఎందుకు ఎకనామిక్ గ్రోత్ 5.4% పడిపోయింది, ఎందుకంటే ఇంత లోయెస్ట్ లెవెల్కి ఎకనామిక్ గ్రోత్ ఎందుకు పడిపోయింది, ప్రైవేట్ రంగంలో ప్రాఫిట్స్ ఏమో పెరుగుతున్నాయి, వేజెస్ ఏమో తగ్గుతున్నాయి, ఎందుకు ఈ రీజన్ ఏంటి, ఇలాంటివి చర్చించుకోవడం వల్ల సమాజానికి ఉపయోగం అని చెప్పి నేను రాజకీయాలు మాట్లాడొద్దని అంటలేను. మనమే మాట్లాడుకుంటున్నాం కదా. అంటే ఎక్కడ పరిధులు మించి ఎమోషనల్ అయిపోవాల్సిన అవసరం లేదు మీడియా అంటాను. కానీ మీడియా ఏంటంటే ఈ పాలిటిక్స్లో మునిగి తేలి, ఇప్పుడు మీకు ప్రపంచంలో చాలా దేశాల మీడియాలో ఇలా ఉండదు. మన మీడియాలోనే పాలిటిక్స్ అనేది చాలా హెవీ. పాలిటిక్స్ ఖచ్చితంగా మాట్లాడాలి, కానీ సమాజంలో పాలిటిక్స్ మించి చాలా అంశాలు ఉంటాయి.